హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆర్ సంధ్యాదేవి గారు రచించిన ప్రియవాదిక అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక చివరి భాగాన్ని ముగింపుని వినేద్దామా? కాంతారావు గారు ధనలక్ష్మమ్మ మంచి రోజు చూసుకుని వసంత ఇంటికి బయలుదేరి వెళ్ళారు. వసంత ఆ రోజు ఇంటి వద్ద లేదు, ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళింది. కళ్యాణి, పార్వతమ్మ ఇంటి వద్ద ఉన్నారు. మురళీధర్ తల్లిదండ్రులు అని తెలియగానే పార్వతమ్మ వారికి ఎంతో మర్యాద చేసింది. కళ్యాణి లోపలికి వెళ్ళిపోయింది. కాంతారావు గారి దంపతులు ఆవిడతో వచ్చిన పని చెప్పారు. మీ అమ్మాయి ఇష్టపడి మీరు అంగీకరిస్తే మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకుంటాం అని. ఆ మాటలు వింటున్న పార్వతమ్మకి నోట మాట రాలేదు. ఎవరిని? మా పెద్దమ్మాయినా అడిగింది. తను వింటున్నది నిజమా అబద్ధమా అన్నట్టు. తన చెవులు తనని మోసగించటం లేదు కదా అన్నట్టుగా. అవునమ్మా, మీ పెద్దమ్మాయి వసంతరాణిని మా అబ్బాయికి చేసుకోవాలనుకుంటున్నాం అన్నాడు ఆయన శాంతంగా. మా వసంతకి పెళ్ళా? ఆవిడ ముఖం తెల్లగా పాలిపోయింది. ముఖంలో కళ్ళలో విచారం అలుముకుంది. తల భూమిలోకి కృంగిపోయినట్లయింది. ఏమిటమ్మా మాట్లాడరు అన్నారు ఆయన ఆతృతగా. ధనలక్ష్మమ్మ కూడా అలాగే చూడసాగింది. పార్వతమ్మ రాణి నవ్వు బలవంతంగా తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ మెల్లగా అంది. మా వసంతకి పెళ్ళేమిటి? నష్టజాతకురాలు, దురదృష్టవంతురాలు. మా అమ్మాయి గురించి పూర్తిగా మీకు తెలుసుంటే మీరు ఇలా మా ఇంటికి వచ్చి మీ అబ్బాయికి చేసుకుంటామని అడిగి ఉండేవారు కాదు. ఆ మాటలు అంటూ ఉంటే ఆవిడ కళ్ళనీళ్ళు గిర్రున తిరిగాయి. అదేమిటి అలా అంటున్నారు? మీ మాటలు మాకేం అర్థం కావటం లేదు. మా అబ్బాయి మీ వసంతరాణిని తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి కూర్చున్నాడు. మీరు అలా అంటే ఎలా? అంది ఆవిడ. ఇలా అనక ఇంకెలా చెప్పమంటారు? ఈ పెళ్ళి జరగదు. వసంత పెళ్లి చేసుకోదు, అంతే ఆవిడ ఖచ్చితంగా చెప్పేసింది. అలా అంటున్నప్పుడు ఆవిడ కంఠస్వరం దుఃఖంతో మెల్లగా వణికింది. ఆయన ఏదో చెప్పబోయారు. ఆవిడ చెప్పనివ్వలేదు. అన్నయ్య గారు, మీకు పుణ్యం ఉండేను. దయచేసి మీరిక ఆ విషయం చెప్పకండి. తలచుకుంటే నా గుండె బద్దలైపోతుంది అంటూ చేతులు జోడిస్తూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. అంతే, ఆ దంపతులు ఇద్దరూ అలా ఉండిపోయారు. వచ్చిన పని ఇలా అయిందేమిటా అని వారికి మతిపోయినట్లయింది. కొడుకు పట్టుదల చూస్తే అలా ఉంది, వీళ్ళు చూస్తే ఇలా అంటున్నారు. ఇప్పుడు ఎలా? ఏమిటి చేయటం? ఇక చేసేది లేక కాంతారావు గారి దంపతులు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చిన పని ఏమిటో కళ్యాణికి తెలిసిపోయింది. మురళీధర్ మనసేమిటో అర్థమైంది. శ్రీరామ్తో పెళ్లికి ఒప్పుకుంది అంటే అక్క కోసం ఒప్పుకుంది. అది తెలిసి తెలియని వయసు. ప్రేమ పెళ్లికి అర్థం తెలియదప్పుడు. శ్రీరామ్ పోవటంతో అందరి మాటలతో ఇక జీవితమే లేదనుకుంది. పెళ్ళి ఇక ఈ జన్మలో జరగదు అనుకుంది. అందరూ ఆమెను నష్టజాతకురాలు అని ఎన్ని అన్నా భరించింది. ఆమెకు అప్పుడు తెలిసేది కాదు, ఇప్పుడు తెలుస్తుంది. ఊహ తెలిసిన దగ్గర నుండి శ్రీరామ్ని బావగా, అక్క భర్తగానే అనుకుంది. అతనంటే ఇష్టమో అయిష్టమో ఏమీ కాదు. అక్క పెళ్లి బెనర్జీతో జరిగిపోవాలని శ్రీరామ్తో పెళ్లికి అంగీకరిస్తే అలా అయింది. అంతే, రోజులు గడిచిపోయాయి. తన పెళ్లి మాట ఎత్తితే పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. పెళ్ళి ప్రేమకి అర్థం తెలిసిన దగ్గర నుండి మురళీధర్ని ఆరాధించటం మొదలుపెట్టింది. అతన్ని పెళ్లి చేసుకుంటే అన్న ఆలోచన తనకి మత్తెక్కించి మధురమైన ఊహలలో ముంచెత్తేది. అలా అలా అతనంటే ప్రాణ సమానంగా అయిపోయింది. అతని మనసేమిటో ఆమెకు తెలీదు. ఈరోజు తెలిసింది. అతను అక్కని ప్రేమిస్తున్నాడని. అక్కని ప్రేమించక తనని ప్రేమిస్తాడా? ఇద్దరూ చదువుకున్నారు, ఇద్దరూ లాయర్స్, ఇద్దరికీ పరిచయం ఉంది. అక్కంటే అతనికి ఇష్టం. తనని ప్రేమించడం ఎలా జరుగుతుంది? కళ్యాణి భరించలేని బాధతో వెక్కి వెక్కి ఏడ్చింది. అలా తనలో తాను కుమిలి కుమిలి ఏడ్చి చివరకు ఒక నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఆమె తేలిగ్గా నిట్టూర్చింది. అంతే, అలాగే చేయాలని నిశ్చయించుకుంది. వసంత బీచ్లో మురళీధర్ను అడిగింది. ఏమిటి? ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? మురళీధర్ ముఖమంతా ఎలాగో అయిపోయింది. ఆమెతో అసలు విషయం చెప్పలేకపోయాడు. గుండెల్లో బాధ సుడులు తిరుగుతుంది. మనసులో కోపం తొంగి చూస్తుంది. మాట్లాడరేమిటి? అడిగింది అయోమయంగా చూస్తూ. మా అమ్మ నాన్నగారు మీ ఇంటికి వచ్చారు. ఈ విషయం మీకు తెలుసా?
అతని కంఠస్వరం కొత్తగా ఉంది. ఆ స్వరంలో మృదుత్వం లేదు, కఠినత్వం తొంగి చూస్తుంది. ఆ మాట వింటూనే ఆమె తల భూమిలోకి కృంగిపోయింది. సమాధానం చెప్పలేనట్లు ఉండిపోయింది. తల్లి ఈ విషయం చెప్పింది. ఆ మాట విన్న దగ్గర నుండి మనసులో బాధపడుతుంది. శ్రీరామ్ కూడా తనని ప్రేమించి మోసపోయాడు. తర్వాత ఇతను తనని ప్రేమించి మోసపోయాడు అని ధిక్కించింది. మురళీధర్ ఫోన్ చేసి మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి అంటే మొదట ఈ విషయమనే అనుకుంది. తర్వాత కాదేమో అనుకుంది. ఇప్పుడు ఆ విషయం అడుగుతూ ఉంటే ఏమీ చెప్పలేకపోతోంది. మాట్లాడరేమిటి? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్నాడు. ఏం చెప్పమంటారు? నిర్లిప్తంగా నవ్వింది. అదే మన పెళ్లి విషయం. అది జరగదని చెప్తున్నాను అంది తాపీగా శాంతంగా. ఏ, ఎందుకని? నుదురు చిట్లించి అడిగాడు. ఆమె మాట్లాడలేదు. అతను మళ్ళీ ఖండించి అడిగాడు. ఆమె ఈసారి సమాధానం ఇవ్వలేదు. వసంత, అతని కంఠస్వరం మృదువుగా మారింది. మనం చదువుకున్నాం, ఇద్దరం లాయర్స్. మనమిద్దరం పెళ్లి చేసుకుంటే మన జీవితాలు ఆనందంగా సుఖంగా సాగిపోతాయని నా ఆశ. ఆ మాట వింటూనే ఆమె తలెత్తి చూసింది. మీరు అక్కడే పొరబడుతున్నారు. భార్యాభర్తల వృత్తులు ఎప్పుడూ ఒకటి కాకూడదు. వృత్తులు ఒకటైతే వాదన పెరుగుతుంది. వాదన పెరిగితే మనసు విరుగుతుంది. మనసు విరిగితే సంసారం ముక్కలైపోతుంది. సంసారం ముక్కలైతే దారులు వేరవుతాయి. దారులు వేరైతే గమ్యం వేరవుతుంది. గమ్యం వేరైతే ఇక జీవితాలే లేవు. భార్యాభర్తల వివాహబంధం అనే మాటకు అర్థం లేకుండా పోతుంది అంటూ క్షణంసేపు ఆగి బరువుగా నిట్టూరుస్తూ అంది. దయచేసి ఇక నా ఎదుట పెళ్లి మాట ఎత్తకండి. నేను ఇక ఈ జన్మలో పెళ్ళనేది చేసుకోను. కారణం తర్వాత చెప్తాను, వస్తా అంటూ వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ అలా ఉండిపోయాడు. తను ఏమనుకున్నాడు? జరిగిందేమిటి? వసంత మనసు ఇక మారదా? తన జీవితం ఇక ఏమిటి? అతని మనసు భారమైంది. బాధతో గుండె బరువెక్కింది. వసంత మనసు రాయి అయిపోయింది. మురళీధర్కి తన మనసులో ఏముందో చెప్పేసింది. ఈ రోజుతో అతని గురించి ఆలోచన ఉండదు. తేలిగ్గా నిట్టూర్చింది. బెనర్జీ గుర్తొచ్చాడు. మనసంతా బాధతో నిండిపోయింది. ఆ రోజు అతన్ని ఇంటికి తీసుకెళ్ళింది. మంచం పట్టిన తండ్రి తల్లి ఇద్దరూ అతన్ని చూసి బాధ మర్చిపోయి మురిసిపోయారు. ఆ బాధలో అతను తమ కులం కాదని, తెలుగువాడు కాదని, బెంగాలీ అని ఏమీ గుర్తు రాలేదు. బెనర్జీ మాటలతో తల్లి తండ్రి కొంత దుఃఖాన్ని మరవగలిగారు. రోజులు గడుస్తున్నాయి. 1-2 నెలలు గడిచిపోయాయి. బెనర్జీ అందరితో చనువుగా ఉండసాగాడు. అందరినీ నవ్విస్తూ కబుర్లు చెప్తూ వాళ్ల దుఃఖాన్ని మరిపింపజేశాడు. పురుషోత్తం గారు మనిషి కోలుకున్నాడు. కోర్టుకు వెళ్ళి వస్తున్నారు. ఒకరోజు తల్లి తండ్రి ఏదో మాట్లాడుకుని ఆ రోజు హడావిడి పడ్డారు. తండ్రి కొత్త బట్టలు కొని తెచ్చారు. ఆ రోజు రాత్రి గాని తనకి తెలియలేదు. తల్లి తనని ముస్తాబు చేసి అబ్బాయి గదిలోకి వెళ్ళి పడుకో అని చెప్పే వరకు. వసంత సిగ్గుతో తల్లి చెప్పినట్టు అతని గదిలోకి వెళ్ళింది. గదంతా అలంకరించి ఉంది. మంచం మీద అతను కూర్చుని ఉన్నాడు. గదిలోకి మెల్లగా అడుగుపెట్టింది. ఆమె వైపు రెప్పవాల్చకుండా అలా మైమరిచి చూశాడు. మంచం మీద నుండి లేచి దగ్గరగా వస్తూ వసు అంటూ ఆమెను 2 చేతులతో చుట్టేసి దగ్గరకు లాక్కున్నాడు. సిగ్గుతో అతన్ని అతుక్కుపోయింది. కొద్ది క్షణాలు అలా మౌనంగా గడిచిపోయాయి. ఇద్దరూ మెల్లగా వెళ్ళి మంచం మీద కూర్చున్నారు. వసు, ఈ రోజు కోసం నేను ఎంత ఎదురుచూశానో తెలుసా అంటూ ఆమెను మరింత దగ్గరగా లాక్కున్నాడు. ఆమె సిగ్గుతో మాట్లాడలేకపోతుంది. ఇద్దరూ మంచం మీదకు మెల్లగా ఒదిగిపోయారు. అతను ఆమె కళ్ళలోకి చూసి నవ్వి లైట్ ఆర్పేశాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు అల్లుకుపోయారు. ఒక్క క్షణం బెనర్జీ గుండెలపై చెయ్యి వేసుకున్నాడు. అతనికి గుండెల్లో నొప్పి రావటం మొదలైంది. అతని చేతులు ఆమెను చటుక్కున వదిలేశాయి. గుండె నొప్పితో చుట్టుకుపోనారంభించాడు. వసంత ఆతృతగా లైట్ వేసింది. యాండి, ఏమిటిది అంటూ అతని గుండెలపై చెయ్యి వేసి రాయసాగింది. అతను మాట్లాడలేకపోతున్నాడు. ఏమైంది? ఈ గుండెల్లో నొప్పి ఎప్పుడైనా వస్తుందా? అదే విషయం అడిగింది. లేదన్నట్లు తల తిప్పాడు. ఇక ఏం చెయ్యాలో పాలుపోలేదు. తలుపులు తీసుకుని వెళ్ళి తల్లిని తండ్రిని పిలుచుకొచ్చింది. డాక్టర్ని పిలిచేలోపు
బెనర్జీ ఆత్మ భౌతిక దేహాన్ని వదిలి గాల్లోకి అలా లేచి పైకి సాగిపోయింది. అంతే. వసంతకి ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలివిలేదు. 2 రోజులు అలా తెలివి లేకుండా పడి ఉంది. 3వ రోజున తెలివొచ్చింది. ఇక ఎంత ఏడ్చినా ప్రయోజనం శూన్యం. అతను బ్రతికి వచ్చేది లేదు. ఆమె మంచం పట్టేసింది. లేచి తిరిగే పరిస్థితిలో లేదు. కట్టిన తాళి తెగి మూలపడిపోయింది. ఒక్క రాత్రి కూడా వాళ్ళని కలపలేకపోయింది. దురదృష్టం తరిమి కొడుతుంటే జీవితం ఏమిటి, బతుకు దారేమిటి? తల్లి తండ్రి కోలుకుంటున్నామనుకున్న వాళ్ళు మంచం పట్టారు. అదే సమయంలో ఎవరో ఒక అతను వచ్చి, వసంతరాణి గారు ఎవరు? వారికి ఈ ఉత్తరం ఇమ్మని నా ఫ్రెండ్ చెప్పాడు అంటూ చెప్పి ఆ ఉత్తరం వసంతకు ఇచ్చి ఆమెకు తన ముఖం చూపలేనట్లు తప్పు చేసినట్టు తల వంచుకుని వెళ్ళిపోయాడు. ఎవరు రాసిన ఉత్తరమా అని వసంత చదివింది. ఆమె అలా ఉండిపోయింది. అది శ్రీరామ్ రాసిన ఉత్తరం. ఆమె బెనర్జీని ప్రేమించి వివాహం చేసుకున్నట్లు, అందుకే ఆమె ఈ విధంగా కళ్యాణితో చెప్పించి తన వివాహం జరిపించాలని పట్టుపట్టినట్టు గ్రహించి, ఇక బ్రతికి ఉండి కళ్యాణితో సంసారం చేయలేక, వసంతని మర్చిపోలేక బలవంతంగా ప్రాణం పోగొట్టుకున్నట్టు రాశాడు. బెనర్జీతో తన జీవితం ఆనందంగా సుఖంగా గడిచిపోవాలని మనసారా కోరుకుంటూ రాశాడు. ఈ విషయం ముందుగా తెలిస్తే బాధపడతానని ఉత్తరం రాసి ఫ్రెండ్కిచ్చి, ఫలానా తారీఖున అందజేయమని చెప్పి ఇస్తున్నాను. నీకు ఈ ఉత్తరం అందేటప్పటికీ నా మరణం మరుగున పడిపోతుంది కూడా అంటూ ఏమేమో బాధపడుతూ రాశాడు. ఆ ఉత్తరం చదివి ఎంతగా కుమిలిపోవాలో అంతగా కుమిలిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి తండ్రి చనిపోవటంతో ఆ ఇల్లు మరీ శ్మశానంలా తయారైంది. అన్ని కష్టాలే ఒకదాని తర్వాత ఒకటి. 3 వరుసగా చనిపోయారు. ఆనాటి నుండి వసంత మనసు పాషాణమైపోయింది. మనిషి శిలలా బ్రతుకుతుంది. ఆమెకు పెళ్ళైనట్టే ఎవ్వరికీ తెలీదు. బొట్టు పెట్టుకోదు, అంతే. అది ఫ్యాషన్ అని అనుకుంటారంతా. ఇక తప్పనిసరిగా మనిషి లేచి తల్లికి చెల్లికి ధైర్యం చెప్పి ఆ ఇంటికి పెద్దగా తను నిలబడింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు భారంగా రోజులు గడుపుతుంది. అటు శ్రీరామ్, ఇటు బెనర్జీ ఇద్దరూ తనని ప్రేమించిన వాళ్లే. ఒకరిని తను మోసం చేసింది. అందుకే శ్రీరామ్ అంటే జాలి, బాధ కలుగుతాయి. బెనర్జీ అంటే తనకి ఇష్టం. అందుకు ఇద్దరూ కలిసి కొద్ది రోజులైనా కలిసి జీవించలేదు. అందుకే అనుక్షణం బాధపడుతూ ఉంటుంది. అటు శ్రీరామ్, ఇటు బెనర్జీ ఇద్దరి గురించిన బాధ తనని కృంగతీసింది. మురళీధర్ అంటే తనకి గౌరవం ఉంది. మంచి మనిషి. అతని అందచందాలు, దర్జా తనని ఒక్కో టైంలో ఆకర్షించి సహజంగా వయసులో ఉన్న ఆడపిల్లకు కలిగే కోరిక తనలో కలిగేది. అది క్షణికం మాత్రమే. తన భర్త బెనర్జీ, ఈ వసంత అతనిది. అతని సొత్తును మరొకళ్లకు అప్పగించటమా? అది ఈ జన్మలో జరిగే పని కాదు. తను వితంతువు. కళ్యాణి అతన్ని ప్రేమిస్తుంది అని తెలిసి మురళీధర్కి, చెల్లెలికి పెళ్లి జరిపించాలని తన మనసులో అనుకునేది. కళ్యాణి జీవితం చక్కదిద్దకపోతే తనకి మనశ్శాంతి ఉండదు. భగవంతుడా, మురళీధర్కి కళ్యాణికి పెళ్లి జరిగేటట్టు చేయి తండ్రి అంటూ మనసులో దేవుణ్ణి ప్రార్థించింది. తెల్లవారితే ఈ విషయం తల్లితో మాట్లాడాలని నిశ్చయించుకుంది. మురళీధర్ ఆ రోజు ఇంటి వద్దే ఉన్నాడు. ఆదివారం ఎవరో వస్తే వాళ్లతో వెళ్ళి వచ్చేశాడు. టైం 12 గంటలవుతుంది. మధ్యాహ్నం భోజనం చేసి పడుకుందాం అనుకుంటూ ఉంటే నౌకరు ఒక ఉత్తరం పట్టుకుని వచ్చి ఇచ్చాడు. ఎవరో చిన్న అబ్బాయి ఇచ్చి వెళ్ళాడని చెప్పాడు. ఆ ఉత్తరం చదువుతూనే అలా ఉండిపోయాడు. అది కళ్యాణి రాసిన ఉత్తరం. మురళీధర్ గారికి నమస్కారములు. మీతో ఇప్పుడు సరిగ్గా మాట్లాడలేదు. అందుకే మనసు విప్పి చెప్పలేకపోయాను. నా జీవితం ఒక కన్నీటి గాథ. అది మీకు తెలిసే ఉంటుంది. పెళ్లిపీటలపై కూర్చోబోతున్న నేను ప్రియవాదిక చెవుల పడకముందే పెళ్ళికొడుకు హఠాత్తుగా మరణించటంతో నా మనసుకే పెద్ద దెబ్బ అయింది. అందరూ నన్ను నష్టజాతకురాలని ఎన్నో అన్నారు. ఇక ఈ జన్మలో నాకు పెళ్లి రాత లేదన్నారు. నేను అంతే అనుకున్నాను. మనసు రాయి చేసుకుని బతుకుతున్న నాలో మిమ్మల్ని చూస్తూనే మీ మంచితనం గుర్తించి మీ అందచందాలకి నా మనసులో మిమ్మల్ని ఆరాధించటం మొదలుపెట్టాను. ఈ సంగతి మీకు తెలియచేసే ధైర్యం లేదు. మా ఇంట్లో చెప్పేద్దామంటే సిగ్గు అనిపించి ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. అయితే నాకిప్పుడు ఒక నిజం తెలిసింది. మీరు మా అక్కని ప్రేమిస్తున్నారని. అంతే. నా నెత్తిన పిడుగు పడ్డట్టయింది. మళ్ళీ జీవితంలో ఓడిపోయాను. భగవంతుడు నా నుదుట పెళ్లి రాత రాయలేదు. ఇక అంతే అనుకున్నాను.
మా అక్క జీవితం ఓ కన్నీటి గాథ. అది తెలిస్తే మీరు బాధపడతారు. మా అక్క అలా జీవితమంతా ఉండిపోయే కంటే పెళ్లి చేసుకోవడమే మంచిది అని నా ఉద్దేశం. మీరు అర్థం చేసుకుని మా అక్కని వివాహం చేసుకుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది? మీరిద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు మీరు నా మనిషి అని నమ్మాను. ఇప్పుడు కాదని తెలిసి కుమిలిపోతున్నాను. ఏమైనా మీ ఇద్దరి సుఖ సంతోషాలు కోరుకుంటూ మీ దారికి అడ్డు తప్పుకోవాలన్న ఆలోచనతో నేను మీకు దూరంగా తొలగిపోతున్నాను. మీకు ఈ ఉత్తరం అందేసరికి నేను అంటూ భూమి మీద ఉండను. నా మనసు విప్పి మీతో చెప్పుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా హాయిగా ఉంది. మిమ్మల్ని తలుచుకుంటూనే ప్రాణం వదిలేస్తున్నాను. కళ్యాణి. కళ్యాణి కళ్యాణి అంటూ మనసులో బాధగా అనుకున్నాడు. ఇప్పుడు నాకు ప్రేమంటే ఏమిటో తెలిసింది. ప్రేమించటం గొప్ప కాదు, ప్రేమించబట్టం గొప్ప అని. అయితే సమయం మించిపోయింది అంటూ బాధపడసాగాడు. వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయబోతూ ఉంటే అప్పుడే ఫోన్ రింగ్ అయింది. విసుగ్గా రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. ఎవరు? మురళీధర్ గారా? త్వరగా ఇంటికి రండి. మా కళ్యాణి స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసింది. పరిస్థితి ఏం బాగలేదు అంటూ వసంత ఏడుపు గొంతుకుతో అతనికి చెప్పింది. ఇప్పుడే వస్తున్నా అంటూ రిసీవర్ పెట్టేసి బయలుదేరాడు. కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఏడుపులు వినిపిస్తున్నాయి. కళ్యాణిని అప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉన్నారు. వాళ్లతో మురళీధర్ కూడా వెళ్ళాడు. కళ్యాణి మనసేమిటో తెలిసిన తర్వాత అతనికి వసంత దూరంగా, కళ్యాణి దగ్గరగా అనిపించసాగింది. కళ్యాణి బ్రతికి తీరాలి. ఆమెను తను పెళ్లి చేసుకుని ఆమె జీవితం చక్కబెట్టాలి, ఆమెను సంతోషపెట్టాలి అని మనసులో అనుకుంటూ మనసులోనే దేవుళ్ళకి దండం పెట్టుకున్నాడు కళ్యాణిని బ్రతికించమని. డాక్టర్లు అటూ ఇటూ తిరుగుతున్నారు. వాళ్ళ హడావిడి చూస్తుంటే ఆమె బ్రతకదేమో అనిపించసాగింది. మళ్ళీ ఏదో ధైర్యం, ఆమె తప్పక బతుకుతుంది అన్న నమ్మకం అతనిలో కొత్త ఆశ వెలిగిస్తుంది. తన కోసం తన కళ్యాణి బ్రతుకుతుంది అని నమ్మకంగా అనుకోసాగాడు. ముగ్గురి మరణాలతో మరబొమ్మగా మారిన వసంత చెల్లెలు ఆ పరిస్థితుల్లో ఉంటే శిలాప్రతిమలా అలా ఉండిపోయింది. తల్లి మాత్రం అలా కంటికి మంటికి ఏకదారిగా ఏడవసాగింది. భగవంతుడు అందరి గుండెల్లో మంటలు చల్లార్చినట్టు కళ్యాణి బ్రతికింది. ఆమె ఎవరి ముఖం చూడలేనట్టు ముఖం కప్పుకుని ఏడవసాగింది. అక్కకి ఉత్తరం రాసిపెట్టి నిద్రమాత్రలు మింగేసింది. తను మురళీధర్ని ప్రేమిస్తున్నట్టు, అతను నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిసింది. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనే నా కోరిక, అందుకే వెళ్ళిపోతున్నాను అని ఉత్తరంలో తెలియచేసింది. అందుకే ఆమె మురళీధర్కి ఫోన్ చేసింది. కళ్యాణి ఏడుస్తూ ఉంటే వసంత మురళీధర్ వైపు జాలిగా, దీనంగా చూసింది. అతను వసంత వైపు ఒక్క క్షణం పరిశీలనగా చూశాడు. ఆమె కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. మురళీధర్ గారు అంటూ దగ్గరగా వెళ్ళి తన జీవిత గాథ అంతా టూకీగా చెప్పి ప్రాధేయపడినట్టుగా అంది. నాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు. దాన్ని మీరు వివాహం చేసుకోమని కోరుతున్నాను. ఒక వితంతువుని పెళ్లి చేసుకుని మీరు హేళనలకి, అవమానాలకి గురి కావటం నేను సహించలేను. అందుకే నన్ను మర్చిపోయి నా మాట కాదనరని నమ్ముతూ మిమ్మల్ని ప్రార్థిస్తూ అడుగుతున్నాను అంటూ చేతులు జోడించింది. అప్పుడు అతనికి నిజమేమిటో తెలిసింది. తను ఒక వితంతువుని ప్రేమించాడు. ఆమె బెనర్జీ భార్య. తన ఆలోచనలకి తనే చిరాకు పడ్డాడు, సిగ్గుపడ్డాడు. అప్రయత్నంగా కళ్యాణి దగ్గరికెళ్ళి ఆమె తలపై చెయ్యి వేశాడు. కళ్యాణి, అతని కంఠస్వరం మృదువుగా పిలిచింది. ఆ పిలుపుకి ఆమె ఆశ్చర్యంగా చూసింది. కళా నిజమా అన్నట్టు. కళ్యాణి అంటూ ఆమె చెయ్యి అందుకుని అన్నాడు. నువ్వు ఇంటికి వచ్చాక మన పెళ్లి విషయం పెద్దవాళ్ళకి చెప్పి మన పెళ్లికి ముహూర్తం పెట్టించమంటాను అన్నాడు. ఆమె కళ్ళు నిజమా అన్నట్టు కళ్ళలో కాంతి తళుక్కున మెరిసింది. అతను నవ్వాడు. ఆ నవ్వు మెత్తగా కళ్యాణి గుండెలకు తాకింది. వసంత తృప్తిగా చూసింది. పార్వతమ్మ కళ్ళొత్తుకుంది. కళ్యాణి అతని చేతిని 2 చేతులతో పట్టుకుని సంతోషంగా అతని కళ్ళలోకి చూసింది. 1 నెల రోజుల తర్వాత మురళీధర్, కళ్యాణిల పెళ్లి వైభవంగా జరిగిపోయింది. మంగళ వాయిద్యాలు మారుమోగుతూ ఉంటే వసంత తృప్తిగా నిట్టూర్చింది. ఇక ఆ ఇంట్లో ప్రియవాదిక చెవుల పడనే పడదు అని అనుకుంది. ఇన్ని రోజులకి ప్రియవాదిక ఆ ఇంట్లో మోగింది. చెల్లెలికి పెళ్లి జరిగిపోయింది. అదే తను కోరుకునేది.
వసంతకి ఇప్పుడు హాయిగా ఆనందంగా అనిపించసాగింది. మురళీధర్ మంచం మీద కూర్చొని భార్య రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కళ్యాణి మెల్లగా సిగ్గుగా ఆ గదిలోకి అడుగుపెట్టింది. అతను ఆమె దగ్గరగా వెళ్ళి నడుం చుట్టూ చేతులు బిగించి దగ్గరగా తీసుకున్నాడు. కళ్యాణి తన మునకలైన సంతోషంతో అతని గుండెలపై తల అంచుకుంది. అతని మనసంతా సంతోషంతో నిండిపోయింది. కళ్యాణి, అతని కంఠస్వరం తన్మయత్వంతో పలికింది. మత్తుగా అంది. ఇద్దరి మనసులు హాయిగా ఆనందంగా అనిపించసాగాయి. ప్రేమ, పెళ్ళి, రాతలు ఒక దారి కావు. పెళ్ళి ప్రేమతో ముడిపడుతుంది. ఇది సత్యం. మురళీధర్ చేతుల మధ్య కళ్యాణి అలా మైమర్చి ఉండిపోయింది. ఆ భార్యాభర్తలు ఈ ప్రపంచాన్నే మర్చిపోయారు. నవల సమాప్తం. ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.